అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. నిజం చెప్తున్నా, తెలంగాణ వచ్చిన 9 ఏళ్ళు మన రైతులు రాజుల లెక్క బతికిరు. అవునా కాదా? అసలు మన రైతులను చూసి కడ్మ రాష్ట్రంలో ఉన్నోళ్ళు కుళ్ళుకునేటోళ్ళు. కానీ 2 ఏళ్ల సంధి ఏమైపోయిందోలా రైతు రాత అంత తిరమర అయిందా కాలేదా? నిజంగా మోసం అంటే మోసమే అయింది. రైతు బంధు కరెక్ట్ ఇయ్యాలి, చేతనన్న 2 లక్షల రుణమాఫీ చేయలే. ఇక బోనస్ ఇస్తా అన్నారు. అడుగుతేనేమో రైతులు తాగుబోతు ముచ్చట్లు మాట్లాడుతుర్రని మంత్రులే ఉల్టా బద్నాం చేస్తాను. ఏంది అసలు? అగో గా సీతక్క ఏమో అంటున్నది ఇనురి మీరు. ఫస్ట్ మన మంత్రి సీతక్క గారు రైతులకు ఎట్లా మర్యాద ఇచ్చిర్రో ఎన్నంక కడమ ముచ్చట చెప్పుకుందాం. ఆయనతో 2 తాగిన వాళ్ళు ఉన్నారు. వచ్చి సడన్ గా బండికి అడ్డం పడితే దాని కింద పడి చచ్చిపోతే ఎవరు బాధ్యత? అట్లాంటి వాళ్ళకు బుద్ధి రాకుంటే ఎట్లా? మేము ఒక పరామర్శకు పోతున్నాము, ఒక చనిపోయిన కాడికి 4 నేసుకొని అడ్డం వచ్చి దాని ఏదో రైతుల పోరాట, రైతులకి మేము ఏమన్యాయం చేసినాం? ఇన్నరా ఏమన్నదో? రైతులట తాగుబోతు రైతులు ఈమెను ఆపుతున్నారట. ఇది తరికగల ముచ్చట్ని ననుల్లా. అయితే కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఊరికి సీతక్క వచ్చిందోల్లా. అంతనే కొందరు రైతులు మాకు బోనస్ ఇస్తా అన్నారు, ఏది బోనస్ అని నిలదీసిర్రు. గంతే కథమిగా సీతక్కకు కోపం బాగా వచ్చింది. బోనస్ ఏది అని అడిగినందుకు రైతును తాగుబోతు అని బద్నాం చేసింది. గంత ఘోరమానుల్లా. అసలు బోనస్ ఇయ్యమని రైతులేమన్నా అడిగిర్రా? వీళ్ళే ఓట్లకు ముందు చెప్పిరు. మరి చెప్పిన మాట నిలబెట్టుకోరి బోనస్ ఇయ్యూరి అని అడిగినందుకు తాగుబోతు ముచ్చట్లు మాట్లాడొద్దు అని అనబట్టి మనసుకు ఎంత బాధ అనిపిస్తుందోలా. కానీ ఎంత మోసమైంది చూడు. అసలు రైతు బంధు చక్కగా ఇచ్చిందే లేదు, రుణాలందరికీ మాఫు చేయలే. యూరియా కష్టాలు కండ్లారా చూసినాం. ఇక బోనస్ ఇయ్యవలసి వస్తుందని పండించిన పంటను కూడా కొంటరే రోజుల నెలల కమానం కాంటాల కాండే ఉంటున్నాయి వడ్లు. అసలు కొనరా అనేది కూడా తెలుస్తలేదు. వడ్లు సూపర్ ఉన్నాయి సార్, కానీ ఈ కొనం అని అంటారు. ఈ వడ్లకి ఏమైంది? దీనికి ఏమొచ్చింది? మరి మా పరిస్థితి ఎట్లా? మేము చాలా ఎట్లా ఇది మరి మా పరిస్థితి? ఎట్లయినా కొంటాం, మొలకొచ్చిన కొంటాం అన్నారు, నల్లగొచ్చిన కొంటాం, మేమే కొంటాం, గవర్నమెంటే కొంటాం, ఎటుపోవద్దు, ప్రైవేట్ లో అమ్మొద్దు, మేము బోనస్ ఇస్తామని అన్నారు. ఏమైనా అప్పులు కట్టుకోవాలా? ఎక్కడ బాకీ తెచ్చి పెట్టుకుంటాం? మా ఇంట్లో పైసలు అయితే కాదు, అప్పేటి పళ్ళు మొత్తం. ఇప్పుడు మేము మొత్తం ఈ అమ్మి మొత్తం బాకీలో కట్టుకుంటున్నాం. అవి వచ్చేది లేదు చేసేలా. ఇటు పత్తి రైతులది హరిగోసనే పోరి. పత్తి కొనమంటే లేనిపోని దిక్మాల రూలన్నీ పట్టుకొచ్చి రైతులను ఆగం చేస్తాను. కొనే దిక్కు లేదు, కొన్నా గాని మద్దతు ధర ఇచ్చుడే లేదు. గింత కష్టపడి పత్తి వండితే కంసెకం కైకిలి మందన్న రాకుంటే ఎట్లా? అందుకే ఇగో గీ రైతు పత్తి వంటకే నిప్పు పెట్టిండు. మన తెలంగాణలో ఇప్పుడు మన రైతుల పరిస్థితి అసలు ఎన్నడన్నా అనుకున్నామా గిట్లా మారిపోతుందని? అసలు నన్ను అడిగితే షేయిపాటి అధికారంలోకి వచ్చినాక అందరికంటే ఎక్కువ మోసపోయింది రైతులే. ఓట్లకు ముందు వీళ్ళకు ఎన్నో ఆశలు పెట్టిరు. ఇవిత్తం అని ఉద్దర ముచ్చట్లు బొచ్చడి చెప్పిరు. ఆఖరికేమే ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడెక్కినాక బోడి మల్లన్న లెక్క చూడబడితిరి ఈ రైతులను. కొందరికి ఉత్తపచ్చిగానే బీపీలు బాగా లేస్తానయోలా. అసలు మంచి మర్యాద ఉంటేనే లేదు, చిన్న పెద్ద చూసులేదు. కోపం వస్తే చాలు ఎదుటి మనిషి మీద చెయ్యి లేపుతూనే ఉన్నారు. గీదేం తరీకా, గీదేం నియతి? మరి అద్మానం కాకుంటే ఏంది ఇది? అగో ఒక కందిరోడు సూడురోలా డైరెక్ట్ బస్సు డ్రైవర్నే కొట్టిండు. అటు ఇంకా ఏమైంది మీరు చూడాలి. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కాడనుల ఆర్టీసీ బస్సు పోతుంటే ఒక కారోడు బస్సును ఆపి మరి డ్రైవర్ను ఇష్టం వచ్చిన తీర్ల కొట్టిండు. అగజూడు ఎట్లా కొడతాడో. అసలు కారు డ్రైవర్ మనిషేనా? డ్రైవర్ను గంతగనం కొట్టుడేంది?
ఆయనే వయసుకున్న విలువ ఇయ్యద్దా? అగ చూడవు బీపీ ఎట్లా పెంచుకున్నాడో. ఏమన్నాడు ఏమన్నాడు నిన్న ఆయనే ఏమన్నాడు నిన్న ఆయనే ఏమన్నాడు అన్న ఇయ్యలేదా నీకు పంచాయతీ ఎట్లా పుట్టిందంటే ఈ బస్సు పోయే తోవ్వ ఇరుకిరుకు ఉన్నదటనుల్లా. అప్పుడే కారు కూడా పోతాంది. అయితే ఈ కారు ఆయనకు సైడ్ ఇయ్యలేదట. అరే రోడ్డే ఇరుక్కున్నది సామి అంటే ఈ కారోడు వినలేదు. నాకే సైడ్ ఇయ్యవా అని డ్రైవర్ను కొట్టిండు. కానీ ఈడ ప్యాసింజర్లు మాత్రం ఆ కారు ఆయనను గట్టిగా సన్మానం చేసిరోల్లా. మన ఆడోళ్లే మరల పడ్డారు. గట్లెట్లా బస్సు డ్రైవర్ను కొడతావని కారు ఆయనను గట్టిగానే అరుచుకున్నారు. అసలు తప్పేలేదు కాదు నీకు సైడ్ ఇవ్వకుండా నువ్వు డ్రైవర్ కొడతావా పోలీస్ స్టేషన్ పోదాం అన్న నీకు సైడ్ నీకు సైడ్ ఇవ్వలేదు పోలీస్ స్టేషన్ నీకు సైడ్ ఇవ్వకుండానే కొడతావా నువ్వు సైడ్ ఇవ్వకుండానే కొడతావా ఆడ జాగున్నదా కాదు రెండు తప్పులు ఒకటి తప్పు సింగిల్ రోడ్ కదా. అగో మన అక్కలు మాట్లాడే వరకల్లా ఈ కారోడు చూడు ఎట్లా మాట పడతాడో. అప్పటిదాకా నన్నెవర్రా ఆపేది, నా ఇష్టం అనుకుంటా నేనిట్లనే దాంతా అనుకుంటా రెచ్చిపోయినోడు మనోళ్ళ దెబ్బకు తోక ముడిచిండు. ఆఖరికి వీని మీద పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చిరోళ్ళ. పోలీస్ స్టేషన్ రావాలి. అదే ఇప్పుడు మిమ్మల్ని కొడితే ఎట్లుండమ్మా మీ ఆయన ఎవరు ఆయనను కొడితే ఎట్లుండ అక్కడ ఎట్లుండ సింగిల్ రోడే కదా సింగిల్ రోడే కదా. కానీ ఈడ మన ప్యాసింజర్ల అక్కలను ఎంత తారీఫ్ చేసినా తక్కువనే పోరి. ఈ కాలంలో అసలు ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు, ఎవరెటు పోతే నాకేంది అనుకుంటారు. అసంటిది బస్సు డ్రైవర్ను కొడుతురు అని ఎరుకవుడుతోటే వీళ్ళు మరలబడి ఆ కారుని పోలీసు వాళ్ళకు అప్పచెప్పిరంటే గ్రేటే కదా. శభాషానూరి మరి. ఉపాయం ఉన్నోళ్ళు ఉపాసం ఉండరట, నిజమే కదా. వాళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఆకలి అవుతున్నది కదా అని ఏడ్చుకుంటా కూర్చుంటే కడుపు నిండుతుందా? ఏదో ఒక ఉపాయం చేసుడే కావాలన్నాయే. ఇప్పుడు గిదంతా ఎందుకు చెప్తున్నా అంటే పెద్దపల్లి జిల్లాలో ఒక ఊరున్నది. ఆ ఊరి జనాలను దినం కోతులు సతాయిస్తున్నాయి. మరి జనం ఏం చేసిరంటే ఓదెల మండలం గూడెంల చూడులా వామ్మో అగో ఉరుకుతుంది గుడ్డెలుగా ఏంది మంది కూడా ఉన్నారు కదా. ఏది కెమెరా దగ్గరికి పెట్టే అగ్గరో జనంతో కలిసి నడుస్తుంది. మంచిగా డాన్సులు కూడా చేస్తుంది కదా. గుడ్డెలుగు కాదు సుత్తే సింపాజీ లెక్క కొడుతుంది. అయితే ఈ సింపాజీ మనుషులను పట్టుకోదు, కోతులను గెదుముతుంది. అగో కోతులు చూడు ఎట్లా వారిపోతున్నాయో. అన్నటిది ఒరిజినల్ సింపాంజీ అనుకోగల ఇంత కాదు డూప్లికేటు. సింపాంజీ డ్రెస్సులు వేసి ఊరంతా తిరుగుతుండు కోతులను గెదుముకుంటా. అయితే ఊర్లే కోతులతోని అరిగోస అవుతుందోళ్ళ షేన్లు షరికలు సత్యనాశ అవుతున్నాయి, మనుషుల మీద కూడా పడుతున్నాయి. ఇక ఆఫీసర్లకు ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకోలే. అందుకే ఈ ఊరోళ్ళు ఇక ఈ సింపాంజీ ఉపాయం చేసిరు. సింపాంజీ డ్రెస్సు కొనుకొచ్చుకొని రోజుకొకళ్ళకి ఏషం కట్టి కోతులను గెదిమే గురం పెట్టుకున్నారు. అంతేనా పెద్ద మనిషి. కోతులు అనేవి ఇళ్లకు చొరబడి నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వాటిని కొట్టే తరుణంలో ప్రజలపైన చాలా సార్లు దాడులు చేయడం జరిగింది. కోతులు ఆ మహిళలపైన చిన్నారులపైన
దాడులు చేయడం జరిగింది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చింపాంజీ మాస్క్ను తెప్పించడం జరిగింది. చింపాంజీ మాస్క్ను తెప్పియడంతో ఈ మాస్క్ను ధరించి వాడల వెంబడి తిరగడంతో ఆ కోతులు భయంతో ఊరు వదిలి వెళ్ళిపోవడం జరిగింది. అదన్నట్టు ముచ్చట. మొత్తానికి ఊరోళ్ళు ఏమన్నా ఉపాయం చేసిరా? ఎవరో అత్తరు ఏమో చేస్తారని చూసి లాస్ట్ కు ఎవరితోని కాదని వీళ్ళే గిట్ల ఉపాయంతోని కోతులను ఊరవతలకు సాగదోలిర్రు. ఇప్పుడు కొందరు చోర్ శిఖామణుల గురించి చెప్పాలి. ఈ దొంగల గురించి చెప్పి నాకే ఆష్టకొస్తున్నది కానీ ఈ దొంగల బుద్ధి మారతలేదుల్లా. అసలు దొంగతనాలు చేస్తే ఏమొస్తుందో నాకు అర్థమైతే లేదు. దొరికితే పోలీస్ టౌన్కు పోతామని ఎరుకుండి కూడా ఎందుకు గిట్లా దిగబడుతుర్రో ఏం పాడో. అగో వనపర్తి జిల్లా దొంగలు ఎట్లా దోసుకోపోయారో చూడురి. వనపర్తి జిల్లా కొత్తకోటలనొల్ల ఎలక్ట్రిక్ దుఃఖం ఉన్నది. రాత్రైంది. దుఃఖ పైన షాప్ బంద్ చేసుకుని పోయిండు. అప్పుడే గోగి ముగ్గురు మొనగాళ్ళ తాన్లు చూడురి. వీళ్ళు ముగ్గురు దొంగలే. ఇలా తాత కూడా ఉన్నాడు కదా. సరే రాని ఎట్లా చేస్తారో చూద్దాం. అక్కరు ఆడ కుక్క ఉన్నది కదా అని వీళ్ళు దొంగలని ఆ కుక్క కూడా ఏర్పాటు చేస్తలేదు. అది ఆడికెళ్ళి వేయింది. ఇక అటెంక వీళ్ళు రంగంలోకి దిగిరు. ముగ్గురు ఒకటేసారి షట్టర్ను లావట్టి ఉపాయం చేస్తురు చూడు. ఓహో జరసేపు మొస తీసుకుంటారేమో. కూర్చోరి మరి. మళ్ళా స్టార్ట్. ఏహే గీ నడుమిట్లున్న తాత చూడు ఎంత తల్లాడుతున్నాడో. జనాలు అత్తాండో లేదో అని ఇటు అటు చూస్తాడు. కొంచెం మీదికొచ్చింది. ఇలా ఒకల్ని లోపలికి పంపిండు. వాడు ఆ షాపును పోతం చేసేటట్టే ఉన్నాడు. వీళ్ళేమో బయట కావాలి కాతురు. మరి లోపల పోయిన మనిషి పర్ఫార్మెన్స్ లు ఎట్లిస్తాండో చూడు జరా. చూసినవా డెస్కు గిస్కులు అన్ని చదిరిండు. కరెంటు బుగ్గలు వైర్లు గీర్లు తీసిటు ఎత్తుకవేరు. మరి మొత్తం ₹1,00,000 మీదనే మాయమైపోయిందట. అగో రామచంద్ర అసలు రోడ్డు మీద జనాలు పోతూనే ఉన్నారు. అయినా గాని వీళ్ళ ధైర్యం చూడు. షట్టర్ను లావట్టి మరి ఉన్నాయి లేని అన్ని ఎత్తుకవేరు కదా. చూసేటందుకు వీళ్ళ కాలరేకలు మంచిగానే ఉండే. మరి గింత కష్టపడి చోరీలు చేసే బదులు గదే కష్టం ఏదన్నా పనులలా చూయిస్తే ఏమైతుందో ఏందో ఏమోపో. గిట్ల మోపేరేందోల్లా దొంగలు అసలు. చూసారు కదా గిదే వాటి ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి.